హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మై సెల్ఫ్ తోలెట్టి సూర్య సాయి కళ్యాణ్. మీరు చూస్తున్నారు సూర్య టెక్నిక్ అకాడమీ. అండ్ దెన్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్కారం. అండ్ దెన్ ఫ్రెండ్స్, టుడే మనం డిస్కస్ చేసేది ఏంటంటే గేట్ ఎగ్జామ్ సిలబస్ మారింది. సో దాని గురించి చాలా మంది అడగడం జరిగింది, మన కామెంట్ సెక్షన్లో పెట్టడం జరిగింది, ప్రత్యేకంగా మెయిల్ కూడా పెట్టడం జరిగింది. సో మెయిల్స్ బేస్ చేసుకుని ఇప్పుడు చేస్తున్నాను వీడియో ఫ్రెండ్స్. అండ్ దెన్ ఫ్రెండ్స్, గేట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఫుల్గా మారిపోయింది, సిలబస్ మారింది, కొన్ని యాడ్ చేశారు, కొన్ని రిమూవ్ చేశారు. సో దాని గురించి మాట్లాడుకుందాం. సో మన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సిస్టంలో మనకి గేట్ సిలబస్ అనేది చేంజ్ చేశారు అనమాట. సో సమ్ మోడిఫికేషన్స్ అనేవి చేశారు. సో బికాస్ ఆఫ్ ఎందుకంటే కనుక ఇప్పుడు మన గేట్ ఎగ్జామ్ 2021 అనేది ఐఐటి ముంబై వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో ఐఐటి ముంబై వాళ్ళు కండక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకంటూ ఒక స్పెషలైజేషన్ అనుకోవడం కోసం అండ్ దెన్ ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్కి ఉన్న పాత సిలబస్కి కొంచెం చేంజ్ చేయాలని చెప్పేసి సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సిలబస్ అనేది చేంజ్ చేశారు. ఓన్లీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే అన్ని బ్రాంచెస్కి చేంజ్ చేశారు. ఆల్ టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ ఫర్ ది ఇంజనీరింగ్ సిస్టమ్. సో విల్ చేంజ్ ఫర్ ది ఓవరాల్ గేట్ సిలబస్ ఆల్సో. సో అండ్ దెన్ ఫ్రెండ్స్, మన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చేటికల్లా ప్రతిదీ కూడా వాళ్ళు చేంజ్ చేశారు, కొన్ని చేంజ్ చేయలేదు. సో ఏమేమి చేంజ్ చేశారు సిలబస్ అనేవి, ఏవి యాడ్ చేశారు, ఏవి రిమూవ్ చేశారు, దీని నుంచి ఎన్ని బిట్స్ వస్తాయి, ఎన్ని బిట్స్ దేని నుంచి తగ్గుతున్నవి. సో టోటల్ మనకి 65 బిట్స్ ఇస్తే 100 మార్క్స్ కనుక సో ఏ బిట్స్ అనేవి ఎలా వస్తున్నాయి, సో ఏది ఏంటి అనేది క్లియర్గా తెలియడం చేయడం కోసమే నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, స్టిల్ ఎండ్ ఫర్ వాచ్. ఓకే ఫ్రెండ్స్, ఓకే గేట్ ఎగ్జామ్ చేంజెస్ మోర్ హ్యాస్ ఫాలోస్. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ప్రతిదీ కూడా సిలబస్ మీకు అర్థం అవడం కోసం, ఏవి చేంజ్ చేశారనేది మీకు తెలియడం కోసం నేను ఇక్కడ వర్డ్స్ అనేవి కొంచెం చిన్నగా రాశాను. సో మీరు ఎవరు కూడా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వద్దు. సో దీనికి సంబంధించిన ఈ మ్యాటర్ని మొత్తం కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. డోంట్ వరీ అబౌట్ దట్. ప్రజెంట్ వినండి, ఎందుకంటే ఏది ఎలా చేంజ్ చేస్తారు, ఎన్ని బిట్స్ అనేవి వస్తాయి, ఏ సబ్జెక్ట్ నుంచి దానికి ఎన్ని మార్క్స్ అనేవి కేటాయిస్తారు అనేది నేను క్లియర్గా తెలియజేస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, సో ఓకే చూద్దాం. మనకి ఇంజనీరింగ్ సిస్టంలో వచ్చేసరికల్లా గేట్ ఎగ్జామ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ ది గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఎగ్జామ్. సో ఇది మనకి ఎంటైర్ ఇండియా వైడ్గా కేంద్రపాలిత ప్రాంతాలను ప్రతి స్టేట్లో కూడా ఈ ఎగ్జామ్ ప్రతి ఒక్కరు రాస్తారు. సో ఈ ఎగ్జామ్ బేస్ చేసుకుని సో పిఎస్యూ ఎగ్జామ్స్ అండ్ దెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అండ్ దెన్ ప్రైవేట్ సెక్టర్స్ ఇయర్ ఆల్సో అవుతుంది జాబ్స్ అనేవి రిక్రూట్ చేసుకుంటారు. సో ఇది మనకి గేట్ ఎగ్జామ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో గేట్ ఎగ్జామ్ అనేది క్రాక్ చేయడం ఇది ఆల్సో ఈజీ, కానీ దానికి సంబంధించిన టిప్స్ అనేది దేని నుంచి ఎన్ని బిట్స్ వస్తాయని తెలుసుకుంటే ఈజీ ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ చూద్దాం. సో ప్రతి ఒక్కరు కూడా ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అనేది సబ్జెక్ట్ ఉంటుంది. సో మన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చేటప్పటికల్లా ఇది ఓవరాల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కాదు, అందరికీ కూడా. సో సిఎస్సి అవ్వచ్చు, ఐటీ అవ్వచ్చు, ఈసీఈ అవ్వచ్చు, అన్ని బ్రాంచెస్కి కూడా. సో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ వచ్చేసరికి న్యూమరికల్ మెథడ్స్ రిమూవ్ చేశారు, రిమూవ్డ్. సో న్యూమరికల్ మెథడ్స్ రిమూవ్డ్ అంటే ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో న్యూమరికల్ మెథడ్స్ అనేది రిమూవ్ చేశారు. మన మ్యాథ్స్లో వచ్చేటప్పటికల్లా మనకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో న్యూమరికల్ మెథడ్స్ చాలా పెద్ద చాప్టర్. సో ఆ పెద్ద చాప్టరే మనకి, ఆ బిగ్ చాప్టర్ కెన్ రిమూవ్ ఫర్ దట్ దిస్ ఎగ్జామినేషన్ 2021. సో ఓకే, అది రిమూవ్ చేసేస్తారు. సో మనకి బెటర్ స్కోర్ చేయాలంటే మ్యాథమెటిక్సే. సో మనకి ఏదైతే టఫ్ ఉందో దాన్ని రిమూవ్ చేశారు కనుక మనకి స్కోర్ చేయడానికి బెటర్ ఆప్షన్ ఉండొచ్చు. సో ఓకే, సో ఇది మనకి చాలా గుడ్ అని చెప్పాలి. సో ఓకే ఫ్రెండ్స్, అండ్ దెన్ electrical circuits. So electrical circuits does not change, so no change. And the electrical field, no change for the syllabus. Okay, and then signals and systems. So and then signals and systems is a most important topic for the electrical engineering. So because of this electrical and electronics engineering is a computerized, both electrical engineering and electronics engineering. So that too, so signals and systems are also most important. ఇందులోకి వచ్చేటప్పటికల్లా డిస్క్రీట్ టైం ఫోరియర్ సిరీస్, డిస్క్రీట్ టైం ఫోరియర్ ట్రాన్స్ఫార్మేషన్ యాడ్ చేశారు. సో యాడెడ్, నథింగ్ రిమూవ్డ్. సో ఇప్పుడు దాకా సిగ్నల్స్ అండ్ సిస్టంలో ఈ ఫోరియర్ సిరీస్, ఫోరియర్ ట్రాన్స్ఫార్మర్, డిస్క్రియేట్ అనేది లేదు. సో ఇప్పుడు దీన్ని వాళ్ళు యాడ్ చేశారు అనమాట. యూ కెన్ యాడ్ దెమ్ ఫర్ ది డిస్క్రియేట్ టైం ఫోరియర్ సిరీస్ అండ్ దెన్ డిస్క్రియేట్ టైం ఫోరియర్ ట్రాన్స్ఫార్మేషన్. యూ కెన్ యాడ్ ఇట్, నథింగ్ టు రిమూవ్డ్. ఓకే, సో ఎస్ఎస్ అనేది మనం స్కోర్ బెటర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇవి ఎందుకు యాడ్ చేశారంటే వీటి గురించి కంపల్సరీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మేషన్ నుంచి కానీ, ఫోరియర్ సిరీస్ నుంచి కానీ, సో డిస్క్రియేట్ టైం కానీ మినిమం 2 బిట్స్ అనేవి అడిగడానికి అవకాశం ఉంది అనమాట. సో కంపల్సరీ దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్లో ఇది కంపల్సరీ చదవండి. ఓకే, సో మరి చెప్తాను డిస్క్రియేట్ ఫోరియర్ సిరీస్ అండ్ దెన్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మర్. ఓకే, టైం ఫోరియర్ సిరీస్. ఓకే, మనకి గుర్తుంచుకోండి, టైం ఫోరియర్ సిరీస్ అండ్ దెన్ టైం ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. సో అండ్ దెన్ ఎలక్ట్రికల్ మెషిన్స్లో వచ్చేటప్పటికల్లా
ట్రాన్స్ఫార్మర్స్ లో 3 phase వెక్టర్ గ్రూప్స్ ఆర్ యాడెడ్, నథింగ్ రిమూవ్. సో ఇప్పుడు దాకా ట్రాన్స్ఫార్మర్స్ లో 3 phase వెక్టర్ గ్రూప్స్ అనేది యాడ్ చేయలేదు, ఇప్పుడు దాకా అది లేదు మనకి. సో వెక్టర్స్ అనేది చిన్న చిన్నగా ఉండే ఇప్పుడు దాకా లాగింగ్, లీడింగ్, సో కెపాసిటీ లోడ్, సో దీస్ లోడ్స్ ఆర్ కింద. సో బట్ ఇన్ నౌ సో 3 phase వెక్టర్ గ్రూప్స్ ఆర్ యాడెడ్. సో ఓకే, ఇస్ కేర్ఫుల్. దీని నుంచి కంపల్సరీ మనకి 2 bits అనేవి వచ్చే అవకాశం ఉంది. సో నాట్ నెగ్లెక్ట్. సో ఓకే, 2 bits అనేది వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఓకే, అండ్ దెన్ డీసీ మిషన్స్ వచ్చేసరికి స్టార్టింగ్ ఆఫ్ డీసీ మిషన్స్ ఈజ్ రిమూవ్. సో డీసీ మిషన్స్ లో దీన్ని కంప్లీట్ గా వాళ్ళు రిమూవ్ చేసేసారు. సో ఎందుకు రిమూవ్ చేశారు అంటే కనుక, సో డీసీ మిషన్స్ లో ఇప్పుడే మనకి చాలా సిలబస్ అనేది ఎక్కువగా ఉంది. సో దట్ సో ఈ స్టార్టింగ్ మిషన్స్ అనేది తీసేసారనమాట. సో ఓకే, సో అది కూడా చూసుకోండి. అండ్ ఇండక్షన్ మిషన్స్ నో చేంజ్, సింక్రోనస్ మిషన్స్ నో చేంజ్. సో ఓకే ఫ్రెండ్స్, క్లియర్. సో ఇన్ ఎలక్ట్రికల్ మిషన్స్ ట్రాన్స్ఫార్మర్స్ added for the 3 phase vector groups, and then also removing for the in DC machine side, that means the starting of DC machines is also removed. Okay friends. సో ఓకే, అండ్ దెన్ పవర్ సిస్టమ్స్. సో పవర్ సిస్టమ్స్ లో వచ్చేసరికల్లా ఎకనామిక్ లోడ్ డిస్పాచ్ అనేది యాడ్ చేశారు. ఇప్పుడు దాకా పవర్ సిస్టమ్స్ లో మనకి టారిఫ్ అని ఇటువంటివి ఉండి తప్ప, సో మనకి ఎకనామిక్ లోడ్ డిస్పాచ్ అనేది ఇప్పుడు దాకా టాపిక్ లేదు. సో దీన్ని యాడ్ చేశారు. సో ఓకే, బికాస్ ఆఫ్ ఎందుకు యాడ్ చేశారంటే కనుక ప్రెసెంట్ అంతా మన రెన్యూవబుల్ ఎనర్జీ మీద డిపెండ్ అయి ఉన్నాం. వీఆర్ ఆల్సో విత్ డిపెండ్ ఫర్ ది రెన్యూవబుల్ ఎనర్జీ బికాస్ ఆఫ్ ది కన్వెన్షనల్ ఎనర్జీస్ ఆల్సో డే బై డే సో స్లోలీ టు తగ్గిపోతుంది. సో రిడ్యూస్. సో నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సైడ్ మనం వెళ్తున్నాం. సో దట్ మీన్స్ రెన్యూవబుల్ ఎనర్జీ సైడ్ వెళ్తున్నాం. సో మోస్ట్లీ ప్రెసెంట్ వీఆర్ ఆల్సో ది సో సోలార్ ఎనర్జీ విల్ ఆల్సో యూజ్ దెమ్. సో దట్ మనకి సో ఎకనామిక్ లోడ్ డిస్పాచ్ అనేది టాపిక్ అనేది యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు దాన్ని యాడ్ చేశారు. సో నథింగ్ రిమూవ్. ఓకే, సో అండ్ దెన్ కంట్రోల్ సిస్టమ్స్. సో కంట్రోల్ సిస్టమ్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ కంట్రోల్ సిస్టమ్స్ ఇస్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్. సో కంట్రోల్ సిస్టమ్స్ సంబంధించినటువంటి సిరీసెస్ ఇవన్నీ కూడా మన దాంట్లో ఉన్నాయి. అండ్ దెన్ సర్క్యూట్స్ కూడా మన దాంట్లో సిరీస్ ఉన్నాయి బేస్డ్ ఆన్ హైయర్ స్టాండర్డ్స్ నుంచి చెప్పడం జరిగింది. సో అవన్నీ కూడా గేట్ ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతారు, సో ఏ బిట్స్ అనేవి ఎలా వస్తాయి, సో థీరం అనేది గుర్తుపెట్టుకున్నప్పుడు ఏ విధంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు అనే దాని మీద క్లియర్గా ఉంది. సో మీరందరూ కూడా ఆ వీడియోస్ అన్ని చూడండి, అన్నింటిని కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్. సో అందులో కంట్రోల్ సిస్టమ్స్లో వచ్చేసరికి సొల్యూషన్ ఆఫ్ స్టేట్ ఈక్వేషన్స్ ఆఫ్ ది ఎల్టీఏ సిస్టమ్స్ యాడెడ్. సో ఎల్టీఏ సిస్టమ్స్ అంటే సో లీనియర్ టైమ్ ఇన్వారింగ్ సిస్టమ్స్. సో ఓకే, సో లీనియర్ టైమ్ ఇన్వారియెంట్ సిస్టమ్స్. సో ఇన్వారియెంట్ సిస్టమ్స్ అనేవి దానికి సంబంధించిన స్టేట్ ఈక్వేషన్స్ ని వాళ్ళు ఈసారి యాడ్ చేయడం జరిగింది. అండ్ ఆర్ఎంఎస్ వాల్యూ, యావరేజ్ వాల్యూ క్యాలిక్యులేషన్ బై ది ఎనీ జనరేషన్. సో ఇవి కూడా వాళ్ళు యాడ్ చేశారు. సో అండ్ దెన్ జనరల్ పీరియాడిక్ వేవ్ ఫార్మ్స్. సో పీరియాడిక్ వేవ్ ఫార్మ్ అనేది కంట్రోల్ సిస్టమ్స్ లో మనం సో సిలబస్ లో ఉంది కానీ తప్ప మనం ఎప్పుడు పెద్దగా పట్టించుకోవాలి. దాన్ని వీళ్ళు ఈసారి కంట్రోల్ సిస్టమ్స్ లో వాళ్ళు దాన్ని భాగం చేశారు. సో ఓకే ఫ్రెండ్స్, ఇది బట్టి మీరు కంపల్సరీ చూడాలి. మనకి సిఎస్ అంటే కంట్రోల్ సిస్టమ్స్ లో వచ్చేటప్పటికల్లా సో పీరియాడిక్ వేవ్ ఫార్మ్స్. సో పీరియాడిక్ వేవ్ ఫార్మ్స్ మీద సో మోస్ట్లీ 4 bits వరకు వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో వీఆర్ ఆల్సో మస్ట్లీ ఓకే, సో పీరియాడిక్ వేవ్ ఫార్మ్స్ కంపల్సరీ వస్తాయి. అండ్ దెన్ ఆల్సో ఎల్టీఎస్ సిస్టమ్ మీద అంటే లీనియర్ టైమ్ ఇన్వారియెంట్ సిస్టమ్ మీద బిట్స్ వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఈసారి కంట్రోల్ సిస్టమ్స్ మీద ఎక్కువ బిట్స్ వస్తాయి. నాకు తెలిసినంత వరకు కంట్రోల్ సిస్టమ్స్ మీద ఎక్కువ తీసుకురావడం ఇదే అనుకుంటున్నాను నేను, ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో కంపల్సరీ కూడా చూడండి. సో ఎక్కువ బిట్స్ అనేవి వస్తాయి. సో ఓకే, ఇది రిమూవ్ చేయలేదు, యాడ్ చేశారు వీటిని. అండ్ దెన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెజర్మెంట్స్. సో మెజర్మెంట్లో ఎలక్ట్రికల్ కొన్ని మెజర్మెంట్స్ అంటే మెగ్గర్ గురించి, సో వోల్ట్ మీటర్, యామ్ మీటర్, సో వాట్ మీటర్, ఈ మీటర్స్ గురించి. అది ఎలక్ట్రానిక్స్ సైడ్ వచ్చినప్పటికి కొన్ని మెజర్మెంట్ సిస్టమ్స్ ఉన్నాయి. సో అన్నీ కూడా ఏమీ చేంజ్ చేయలేదు. అండ్ దెన్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కూడా సో ఏమీ చేంజ్ చేయలేదు. సో అండ్ దెన్ ఆల్సో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ గురించి మనం కొంచెం మాట్లాడుకోవాలి. అంటే బీటెక్లో వచ్చేసరికి దాన్ని ఎస్టీఎల్డీ అంటారు. సో ఈ ఎస్టీఎల్డీలో నుంచి చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఆస్క్ చేస్తారు. సో బికాస్ ఆఫ్ దట్ ఎందుకంటే కనుక ప్రెసెంట్ అందరూ కూడా నానో టెక్నాలజీ సైడ్ వెళ్తున్నారు కనుక దీని మీద ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో ఐ థింక్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నుంచి 10 bits వరకు రావచ్చు.
ఓకే గైస్, అండ్ దెన్ మైక్రో ప్రాసెసర్ ఈస్ కంప్లీట్లీ రిమూవ్. సో మైక్రో ప్రాసెసర్ అనేది మనకి చాలా పెద్దది. సో అది మొత్తానికి కంప్లీట్లీ రిమూవ్ చేస్తారు. అది కూడా ఎందుకు చేశారంటే ప్రెసెంట్ కండిషన్స్లో మన మైక్రో ప్రాసెసర్ మైక్రో కంట్రోలర్తో ఇవన్నీ పక్కన పెట్టి ఏయు అనే ఒక సిస్టమ్ని ఒక చిప్ని ఎక్కువగా వాడుతున్నాం. సో ఇంటర్నేషనల్ వాడిగా. సో దాని గురించి సిలబస్లో ఆల్రెడీ యాడ్ అయ్యింది. సో అందుకు మైక్రో ప్రాసెసర్ అనేది కంప్లీట్గా రిమూవ్ చేసేసారు. సో ఓకే ఫ్రెండ్స్, అండ్ దెన్ అనలాగ్ సిస్టమ్స్. సో అనలాగ్ సిస్టమ్స్లో ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డయోడ్స్. సో అండ్ దెన్ బీజీటీ మోస్ఫెట్ రిమూవ్డ్. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డయోడ్స్ అంటే డయోడ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, సో ఇవన్నీ కూడా రిమూవ్ చేసేసారు. సో బీజేటీ మోస్ఫెట్ ఇవన్నీ కూడా రిమూవ్ చేసేసారు, ఏం లేదు. కానీ సెలియన్ కీ అండ్ బటర్ వర్త్ ఈజ్ యాడెడ్. సో మళ్ళీ సెలియన్ కీ అండ్ బటర్ వర్త్ ఈజ్ యాడెడ్, దీన్ని యాడ్ చేశారు అనమాట. సో ఓకే, బటర్ వర్త్ అంటే సో దీన్ని యాడ్ చేశారు. సో ఈ బటర్ వర్త్ అంటే ఏంటంటే కనుక సో మనకి ఫ్రీక్వెన్సీ గురించి గ్రాఫ్స్ ఉంటాయి మనకి. సో ఇది ఆల్రెడీ ఈసీఈ స్టూడెంట్స్కి అయితే బాగా క్లియర్గా ఉంటుంది. సో ఈ యొక్క మన వీడియో బోత్ ఈసీఈ అండ్ త్రిబుల్ స్టూడెంట్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది. సో బటర్ వర్త్ అంటే ఒక గ్రాఫ్స్ అనమాట, ఇది ఫ్రీక్వెన్సీ గ్రాఫ్స్. సో ఆ ఫ్రీక్వెన్సీ గ్రాఫ్స్ గురించి మనం ఎప్పుడైనా మామూలుగా చిన్న టాపిక్స్ ఉంటాయి తప్ప ఎక్కువగా ఉండవు. కానీ ఈసారి సో ఐఐటి ముంబై వాళ్ళు దాన్ని ఎక్కువగా దాని మీద ఫోకస్ చేశారు. వీఆర్ ఆల్సో ఫోకస్ ఫర్ ది మెయిన్ ది బటర్ వర్త్ అండ్ సెలియన్ కీస్. సో వీటి మీద ఎక్కువ అనలాగ్ ఎలక్ట్రానిక్స్లో చేశారు. సో దీన్ని నాకు తెలిసినంత వరకు దీని మీద ఒక 5 బిట్స్ వచ్చే అవకాశం ఉంది కన్ఫామ్గా. ఓన్లీ ఈ సెలియన్ కీస్ మీద బటర్ వర్త్ మీద ఓన్లీ రెండిట్ల మీద కంపల్సరీ నియర్ టు 3 to 5 బిట్స్ అనేది కంపల్సరీ వస్తాయి. ఓకే గాయస్, అండ్ దెన్ ఆల్సో సో పవర్ ఎలక్ట్రానిక్స్ అనేది ఎటువంటి చేంజ్ చేయలేదు. సో ఓకే, మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటంటే నేను చెప్పేది మెయిన్గా అందరికీ కూడా ఇంగ్లీష్ మెయిన్లో మోస్ట్లీ ఎట్లీగా స్టార్ట్ చేస్తే వీఆర్ ఆల్సో కంప్లీట్ ఫర్ ది సిలబస్. పవర్ ఎలక్ట్రానిక్స్ ఫిల్ చేయొచ్చు అంటే కంప్లీట్గా స్టడీ చేయొచ్చు. అనలాగ్ ఎలక్ట్రానిక్స్ స్టడీ చేయొచ్చు. మైక్రో ప్రాసెసర్ ఇంకా ఎలాగ రిమూవ్ చేసేసారు. సో డిజిటల్ ఎలక్ట్రానిక్స్, మెజర్మెంట్స్, కంట్రోల్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, మిషన్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, సర్క్యూట్స్, ఫీల్డ్, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఎంత సిలబస్ కూడా కంప్లీట్ చేస్తే మోస్ట్ కోర్స్ చేయొచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, కానీ మనకి తక్కువ టైం ఉన్నప్పుడు హ్యావ్ ద లెస్ టైం. సో మనం దేంట్లో మీద ఫోకస్ చేయాలంటే కనుక సో మ్యాథమెటిక్స్ మీద అంటే మ్యాథ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో మ్యాథ్స్ మీద వీ కెన్ బెటర్ స్కోర్. యువర్ ఆల్సో ర్యాంక్ విల్ ఇంక్రీజ్, యువర్ ర్యాంక్ విల్ ఇంక్రీజ్. సో ర్యాంక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దెన్ ఆల్సో సర్క్యూట్స్ మీద కూడా మీరు ఫోకస్ చేయండి. సో సర్క్యూట్స్ మీద ఈసారి నాకు తెలిసినంత వరకు ఇప్పుడు దాకా 7 or 8 బిట్స్ అడిగేవారు. ఈసారి ఇంకా ఎక్కువగా ఆస్క్ చేసే అవకాశం ఉంది. వీఆర్ ఆల్సో ప్రిపేర్ ఫర్ ద సర్క్యూట్స్. సో సర్క్యూట్ సంబంధించిన ఫుల్ ప్లేలిస్ట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, పైన ఐకార్డ్స్లో కూడా ఇస్తాను. సో కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్. అండ్ దెన్ సో మిషన్స్లో ట్రాన్స్ఫార్మర్స్లో వాళ్ళు బేస్ చేసుకుంటే 3 phase వెక్టార్ గ్రూప్స్ అనేది యాడ్ చేశారు. సో 3 phase వెక్టార్ గ్రూప్స్ గురించి ఇదే అకాడమీలో ఉన్నటువంటి ఇంకో పర్సన్ దాని హెడ్ కనుక సో తను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆల్రెడీ దాని యొక్క లింక్స్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవన్నీ కూడా చూడండి. సో అండ్ దెన్ డీసీ మిషన్స్ కూడా చూడండి. అండ్ దెన్ ఇండక్షన్ మిషన్స్, సింగిల్ మిషన్స్ చేంజ్ చేయలేదు. సో ఎలక్ట్రికల్ మిషన్స్లో వచ్చేటప్పటికల్లా మీరు ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సో 15 బిట్స్ వరకు అడిగే అవకాశం కనుక సో వీఆర్ మోస్ట్లీ దాని గురించి ఎక్కువ చూడండి. సో ఓకే ఫ్రెండ్స్, అండ్ దెన్ పవర్ సిస్టమ్స్. సో పవర్ సిస్టమ్స్లో మీరు ఏం చేస్తారంటే కనుక సో జనరేషను, ట్రాన్స్మిషను, డిస్ట్రిబ్యూషను. కానీ ఈసారి మీరు ఏంటంటే ట్రాన్స్మిషన్ మీద సో ఎక్కువగా పవర్ సిస్టమ్స్లో చూడండి. సో ఓకే, ట్రాన్స్మిషన్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేది అడిగే అవకాశం. సో అండ్ దెన్ ఆల్సో సో పవర్ సిస్టమ్ అనాలిసిస్, అడ్వాన్స్డ్ పవర్ సిస్టమ్ అనాలిసిస్ సో కొన్ని టాపిక్స్ ఉంటాయి. సో అవి ఏంటంటే కనుక వైబస్ అని సో వాటి మీద కొంచెం బ్రెయిన్ పెట్టండి. సో వీఆర్ ఆల్సో నౌ విత్ అడ్మిటెన్స్ గురించి వాటి గురించి ఎక్కువ అడిగే అవకాశం ఉంది. బస్ అడ్మిటెన్స్, వైబస్ సో ఇట్ల గురించి అడుగుతారు. సో వీఆర్ ఆల్సో అవి కూడా చూడండి. అండ్ దెన్ ఆల్సో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అంటే ఎస్టీఎల్డి. సో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కూడా కొంచెం అంటే కే మ్యాప్ సో ఇటువంటి అన్నీ కూడా కొంచెం చేయండి. ఎందుకంటే దీని నుంచి మోస్ట్లీ 10 బిట్స్ అయినా మీకు రావచ్చు, 10 బిట్స్ రావచ్చు. సో ఓకే, అండ్ దెన్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్. సో పవర్ ఎలక్ట్రానిక్స్లోకి వచ్చేటప్పటికల్లా మీరు ఎస్సీఆర్ బేస్ చేసుకున్న మోస్ట్లీ చూడండి. ఎందుకంటే ఈసారి ఐఐటి ముంబై తీసుకుంది కనుక సో ఎస్సీఆర్ బేస్ అంటే చిన్న చిన్నగానే ఇవ్వచ్చు అని మా ఉద్దేశం. సో ఓకే, అండ్ దెన్ ఆల్సో ఇందులో కన్వర్టర్స్ గురించి మోస్ట్లీ చూడండి. సో దీనికి సంబంధించి పవర్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన కన్వర్టర్స్,
సో అండ్ దెన్ ఆల్సో ఎస్ఏఆర్ సంబంధించినటువంటి కొన్ని డివైజెస్ గురించి, సో కంట్రోలింగ్ డివైజెస్ గురించి, అన్కంట్రోల్ డివైజెస్ గురించి, సెమీ కంట్రోల్ డివైజెస్ గురించి, సో ఈ పవర్ ఎలక్ట్రానిక్స్లో వచ్చేటువంటి ప్రతి సిస్టమ్ గురించి, సో దాని క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి. సో అవన్నీ కూడా చూడండి గాయస్. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఇవేమి చేంజ్ చేశారు, ఏమేమి యాడ్ చేశారు, ఏమేమి రిమూవ్ చేశారు అనేది. సో ఓకే, అంతే ఆల్సో కంప్లీట్ సిలబస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి గేట్ వాళ్ళ అందించిన సిలబస్ మొత్తం కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. వీఆర్ ఆల్సో ఏ చెక్ ఫర్ దట్ లింక్. సో ఓకే ఫ్రెండ్స్, అండ్ దెన్ ఆల్సో మనకి గేట్ ఎగ్జామ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ అకాడమీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీకు హెల్ప్ చేయాలని ఈ అకాడమీ స్టార్ట్ చేసింది. సో బికాస్ ఆఫ్ మేము స్టూడెంట్స్లో ఉన్న టైంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ సఫర్ చేసామో ఈ సఫర్ చేయకూడదు మిగతా వాళ్ళని స్టార్ట్ చేసిన అకాడమీ. సో మీ అందరికి హెల్ప్ చేయడం కోసం ఈ అకాడమీ ఉంది. ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నిస్వార్థంగా సేవ చేయాలని, అండ్ వీఆర్ ఆల్సో ఏ హెల్పింగ్ టు యూ, అండ్ దెన్ వీఆర్ ఆల్సో ఏ గైడెన్స్ టు యూ, వీఆర్ ఆల్సో ఏ సో పర్ఫెక్ట్ వే ఆఫ్ పాత్ టు గివింగ్ యూ. సో అండ్ దెన్ ఆల్సో ప్లీజ్ డూ సపోర్ట్ ఫర్ అస్. సో మాకు కూడా సపోర్ట్ చేయండి, మీ అందరికీ మేము తోడుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇది మొత్తం గేట్ యొక్క సిలబస్ న్యూ ప్యాటర్న్ అనేది. సో ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ అయింది, సిలబస్ చేంజ్ అయింది, ఎవ్రీథింగ్ చేంజ్ అయింది. సో దాని యొక్క సంబంధించిన లింక్స్ అనేవి కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, పైన ఐకార్డ్స్లో కూడా ఇస్తాను, మీ అందరూ కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఓకే గాయస్, నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. సో ఈ వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ మీతో పాటుగా మీ ఫ్రెండ్స్ అందరికీ చేరడం కోసం, మీకు తెలిసిన వారు ప్రతి ఇంజనీరింగ్ స్టూడెంట్కి చెందడం కోసం అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే సో గేట్ ఎగ్జామినేషన్కి అనేది ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు, ఎవరైనా అప్లై చేయొచ్చు. సో అందరినీ అప్లై చేయనివ్వండి. సరే ఐఐటి ముంబై కనుక మోస్ట్లీ అందరికీ పాస్ అయ్యే అవకాశం ఎక్కువే ఉండొచ్చు. సో ఓకే, ఇవన్నీ కూడా ఉంటాయి కనుక అందరికీ షేర్ చేయండి. సో దీని మీద ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ కావాలంటే, సో గేట్ సెల్ ప్యాటర్న్ కానీ లేకపోతే ఏదైనా సింపుల్ టిప్స్ కానీ అటువంటి ఏమైనా కావాలంటే మీరు పెట్టిన మెయిల్స్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో చేయడం జరుగుతుంది. సో ఓకే గాయస్, అండ్ ప్లీజ్ టు సపోర్ట్, కీప్ ఏ స్మైల్, లెర్న్ టు ఫ్రీ ఇన్ సింపుల్ వే, సూర్య టెక్నిక్ అకాడమీ. జై భారత్, జై హింద్.